హలో. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఓట్ల తొలగింపు చేర్పులు అనేది చాలా వేగంగా జరిగిపోతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు పోటాపోటీగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పరస్పరం కంప్లైంట్ చేసుకున్నారు. దొంగ ఓట్లు చేరుస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంటే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే దొంగ ఓట్లు చేరుస్తూ తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్లను తొలగిస్తున్నారనేది ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. అసలు ఏ విధంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఓట్ల తొలగింపు లేదంటే చేర్పులు అనే దాని మీద కనుక మనం ఒక చిన్న విశ్లేషణ చేసుకుంటే కనుక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఎపిసోడ్ను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు? ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మాజీ ఎన్నికల కమిషనర్. ఆయన ఓటుని, ఆయన ఫ్యామిలీ ఓటుని తొలగించడం జరిగింది. ఇది ఎవరు చేశారు అని అంటే డెఫినెట్గా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మిస్లీడ్ ఇన్ఫర్మేషన్ కారణంగానే వారి ఓట్లు తొలగించడం జరిగింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళి కోర్టులో పోరాడి న్యాయస్థానంలో మళ్ళీ ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా సాధారణమైనటువంటి పౌరులు పోరాడగలరా? న్యాయస్థానానికి వెళ్ళి ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక పోరాడేటువంటి పరిస్థితి ఉండదు. సో కాబట్టి వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో, ఆ వాలంటీర్ల ద్వారా BLOలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళు మొత్తం ఓట్లకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటూ ఆఫీసులను కూర్చొని ఫీల్డ్ విజిట్ చేయకుండా ఓట్లను తొలగిస్తున్నారు. ఎవరైతే వాలంటీర్లు చెప్తున్నారో వాలంటీర్ల మాట విని మొత్తం హోల్సేల్గా ఓటర్లను తొలగిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఎవరైనా సరే ఓట్లు చేర్చుకోవాలని చెప్పి ఫామ్ 6 అప్లై చేసినప్పటికి కూడా ఆ ఫామ్ 6కి సంబంధించి అనుమతి ఇవ్వాలా వద్దా అనే దాని మీద BLOలు చేస్తున్నటువంటి పని ఏంటంటే పక్కనే వాలంటీర్లను కూర్చోబెట్టుకొని దాన్ని రిజెక్ట్ చేయాలా లేదా అనుమతించాలా అనే దాని మీద చర్చించిన తర్వాత BLOలు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూగా కొనసాగుతుంది. జనవరి 4వ తారీఖున ఫైనల్ ఓటర్ లిస్ట్ వస్తుంది కాబట్టి ఈలోపుగా ఓటర్లు ఓటు హక్కుని కావాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోమని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. ఆ మేరకు వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంది ఫామ్ 6 ద్వారా. సో ఈ ఫామ్ 6లో అప్లై చేసినటువంటి వాళ్ళని స్క్రూటినీ చేసేటువంటి బాధ్యత పరోక్షంగా BLOలు వాలంటీర్ల మీద ఆధారపడుతున్నారు. ఇదొక పెద్ద డ్రాబ్యాక్. వాస్తవంగా ఎన్నికల కమిషన్ చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చింది. వాలంటీర్ల ప్రమేయం ఎన్నికల ప్రక్రియలో ఉండకూడదు, అలాగే ఓటర్ల చేర్పులు మార్పులకు సంబంధించి కూడా ప్రమేయం ఉండకూడదని చాలా క్లియర్గా చెప్పింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వార్డు గ్రామ సచివాలయాల కేంద్రంగా చేసుకొని వాలంటీర్లతో కూర్చోబెట్టుకొని వాలంటీర్లు ఏది చెప్తే అది BLOలు వింటున్నటువంటి పరిస్థితి నెలకొంది. అందుకే ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 25 నుంచి 70,000 వరకు దొంగ ఓట్లు, అలాగే 0 హౌస్ నెంబర్ తోటి ఉన్నటువంటి ఓట్లు, డబల్ ఎంట్రీలు ఇలా ఉన్నాయి. అంటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లను చేరుస్తుంది, ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల ఓట్లు ఫామ్ 6 అప్లై చేయడం ద్వారా బల్క్గా తొలగించేటువంటి ప్రక్రియ కూడా చేస్తుంది. దానికి ఆ బాధ్యతను ప్రశాంత్ కిషోర్ టీంకి, డిజిటల్ టీంకి అప్పచెప్పింది. ప్రశాంత్ కిషోర్ డిజిటల్ టీం నుంచి బల్క్గా వాలంటీర్లు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఫామ్ 7ని అప్లోడ్ చేయడం జరిగింది. కొన్ని లక్షల ఫామ్ 7లు ఉన్నాయి పెండింగ్లో. వాటిని క్లియర్ చేయాలంటే వాలంటీర్ దగ్గర పెట్టుకొని క్లియర్ చేస్తున్నారు. ఫామ్ 7ని మొత్తాన్ని క్లియర్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. పైగా ఆ ఫామ్ 7లు ఎక్కడి నుంచి వచ్చాయి బల్క్గా అనేటువంటి దాని మీద ఎంక్వైరీ చేస్తే అవి ఒక IP అడ్రస్ ద్వారానే, పరిమితమైనటువంటి IP అడ్రస్ల ద్వారానే వచ్చాయి కొన్ని లక్షల ఫామ్ 7లు. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం చేసినటువంటి పనిగా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తించడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఆయన మీద కూడా మద్యం కేసు బుక్ చేస్తామని చెప్పి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు అని చెప్పి సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అందుకే ఆయన నమ్ముకుండిపోయారు. వాస్తవంగా కొన్ని లక్షల ఫామ్ 7లు అప్లై చేసింది ఒకే IP అడ్రస్లు లేదా 2 IP అడ్రస్ల ద్వారా, లిమిటెడ్ IP అడ్రస్ల ద్వారానే ఇవన్నీ వచ్చాయని చెప్పి కూడా ఐడెంటిఫై చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. అయితే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ గ్రహించి, తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. మొత్తం ఎన్ని కాన్స్టిట్యున్సీల్లో ఈ విధంగా జరిగింది. సింగనమల కాన్స్టిట్యున్సీలో, అలాగే వైజాగ్లో జరిగినాయి. ఇలా ర్యాండమ్గా
చూస్తే కనుక ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 25 నుంచి 70,000 ఓట్లు తీసేశారు, కొన్ని చేర్చారు. ఇలా మాల్ ప్రాక్టీస్ జరిగింది అనేది ఐడెంటిఫై చేసింది తెలుగుదేశం పార్టీ. వాటిని ఆధారాలతో సహా తీసుకెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేసింది. ఎందుకంటే ఆల్రెడీ ముసాయిదా ఓటర్ లిస్ట్ వచ్చేసింది. దాన్ని పరిశీలించిన తర్వాత ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తొలగించారు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్లు అనే దాని మీద లిస్ట్ అవుట్ చేసి మొత్తం కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కంప్లైంట్ చేసింది తెలుగుదేశం పార్టీ మీద. ఇక్కడ అసలు ఎవరు దొంగ ఓట్లు చేరుస్తున్నారు, ఎవరు సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓట్లు తొలగిస్తున్నారు అనే దాని మీద కనుక మనం ఒక ఒపీనియన్కి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ అక్కడ ఉన్నారు. వీళ్ళు కాకుండా మళ్ళీ ప్రతి 50 ఓట్లకు ఒక గృహసారథులు అని చెప్పి వాళ్ళు ఏర్పాటు చేశారు. సో ఈ క్రమంలో ఎవరు ఏంటి అనేది చాలా కూలంకుషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లకి తెలిసిపోయింది. అందుకే వాలంటీర్లను పక్కన పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ ఓటర్లు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లను బల్క్గా తీసేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది యుద్ధ ప్రాతిపదికన. అందుకే ఆందోళన చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి వీటిని రెక్టిఫై చేయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కలెక్టర్లకు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి చెప్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ముసాయిదా ఓటర్ల లిస్టులో ఉండేటువంటి తప్పులని 70% అలానే ఉన్నాయి, 30% మాత్రమే కరెక్ట్ చేశారు. మిగతా 70% ఎందుకు చేయలేకపోయారు అనే దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం క్వశ్చన్ చేస్తుంది. అందుకే 22, 23 తారీఖుల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి బృందం ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ కాబోతుంది. అది ఎంటర్ అయిన తర్వాత ర్యాండమ్గా కొన్ని జిల్లాల్లో విజిట్ చేసి ఈ ఓటర్ లిస్టులని పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలో కనీసం కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 11 జిల్లాలని విజిట్ చేయబోతుంది. అంటే ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే అక్కడ 13 ఉన్నాయి. ఈ 13 జిల్లాల్లో ర్యాండమ్గా చెక్ చేసి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు హర్రీబర్రీగా బిఎల్ఓలు పక్కన వాలంటీర్లను కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. ఒకవేళ తప్పు జరిగిందని ఐడెంటిఫై చేస్తే బిఎల్ఓల దగ్గర నుంచి కలెక్టర్ దాకా వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ స్ట్రిక్ట్గా ఉంటే కనుక ఇలాంటి మాల్ ప్రాక్టీస్ జరగదు. దానికి ఉదాహరణ ఏంటంటే తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్ని ఏ విధంగా సస్పెండ్ చేశారో అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు ఎన్నికల కమిషన్ సీరియస్గా అయితే కనుక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. అందుకు బాధ్యులైనటువంటి కలెక్టర్లను కూడా కొంతమందిని సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. కనీసం 11 మంది కలెక్టర్ల మీద నిఘా పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎందుకంటే ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ అందజేసింది కాబట్టి వాటిని బేస్ చేసుకొని కలెక్టర్ల మీద వేటు పడబోతుంది అనేది కూడా వినిపిస్తుంది. సో ఇట్లా బల్క్గా ఓటర్లను తీసేయడం ద్వారా గెలిచేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రాబోయేటువంటి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులని, విపక్షాల సానుభూతి పనులని, జనసేన యొక్క సానుభూతి పనులని, వీళ్ళ ఓట్లను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. స్థానికంగా లేనటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ లిస్టులో లేకుండా చేస్తుంది. అంటే స్థానికంగా ఉండి వలస వెళ్ళినటువంటి వాళ్ళు, ఉపాధి కోసం వలస వెళ్ళినటువంటి వాళ్ళను కూడా తీసేసేటువంటి పరిస్థితికి ఒడిగట్టినటువంటి క్రమంలో దీనికి ఎన్నికల కమిషన్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ఓట్ల లిస్టు తయారు చేసేటువంటి క్రమంలో జరుగుతున్న తతంగం ఏంటి అనే దాని మీద మీరు ట్రోల్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.